Yeah. Hello students, welcome to the other session. And in today's session, we are going to learn the last and for most important theorem in our second chapter, that is maximum power transfer theorem. So the maximum power transfer theorem, the theorem name itself shows in a circuit we have to transfer a maximum power. అంటే ఒక సర్క్యూట్లో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా అంటే మ్యాక్సిమం ఎంత ఇన్పుట్ అయితే ఇస్తున్నామో అంత అవుట్పుట్కి మ్యాక్సిమం ఇక్కడ ఎఫిషియన్సీ మ్యాక్సిమం కాదమ్మా, ఎఫిషియన్సీ ఇస్ డిఫరెంట్ ఇన్ పవర్. ఎఫిషియన్సీ అంటే ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తే ఎఫిషియన్సీ అన్నమాట. ఇక్కడ ఏంటి పవర్ ట్రాన్స్ఫర్ ఇస్తాం, ఎఫిషియన్సీ ఇస్ నాట్ ఎ మ్యాటర్. సో ఇక్కడ ఎఫిషియన్సీ యూజ్ చేస్తున్నాం. సో మాక్సిమం పవర్ అంటే ఒక సర్క్యూట్లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు లోపల రెసిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. సో అంటే ఎఫిషియన్సీ అనేది 100% రాదు. సో మనకి ప్రాక్టికల్ ఏంటంటే మాక్సిమం పవర్ అనేది ఒక డీసీ సర్క్యూట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత 50 ఎఫిషియన్సీ 50% వస్తుంది. సో కాబట్టి ఏం చేస్తాం, ఈ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అనేది మనం ఎక్కడ అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో కానీ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మనం మాక్సిమం యూజ్ చేయము. మనం ఎప్పుడు కూడా మాక్సిమం పవర్ను ఎలక్ట్రికల్లో సబ్మిట్ చేయము, పంపించము. ఎప్పుడు కూడా 50% లెస్సర్ అమౌంట్ ఆఫ్ పవర్ని మనము ఒక సర్క్యూట్ యొక్క మాక్సిమం కెపాసిటీకి 50% మాత్రం మనము ట్రాన్స్ఫర్ చేస్తాం. సో బట్ ఇది ఎక్కడ వాడుతున్నాం, ఈ థియరం ఎందుకోసం సార్ అంటే మాక్సిమం ఆల్ డీసీ సర్క్యూట్స్ డీసీ నెట్వర్క్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్లోను కమ్యూనికేషన్ సిస్టంలోను ఈ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మనం వాడతాం. కాబట్టి ఇది దానికోసం తయారు చేసిన థియరమే మాక్సిమం పవర్. ఇది మాక్సిమం లో పవర్ సర్క్యూట్స్ అంటే ఎగ్జాంపుల్ మైక్రో వాట్స్ మిల్లీ వాట్స్ కెపాసిటీతో రన్ అయ్యే సర్క్యూట్స్లో ఈ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అప్లికేబుల్ చేస్తాము. అంటే పెద్దగా లాస్ అయినా మనకు ఇంపార్టెంట్ ఏముండదు. కాకపోతే సర్క్యూట్స్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పవర్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి మనము ఈ కండిషన్ ఈ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ని మనము లో పవర్ సర్క్యూట్స్ డివైజెస్లోను ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంలో మాత్రమే ఈ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం వాడతాం. అసలు ఏంది ఈ థియరము, ఈ థియరం ఎట్లా సాల్వ్ చేస్తాము, ఈ థియరం ఎట్లా యూజ్ చేస్తాము ఒక డీసీ సర్క్యూట్ అంటే సింపుల్. చూడండి స్టేట్మెంట్ ఇద్దాం ఫస్ట్. సో స్టేట్మెంట్ ఫస్ట్ ఏమంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటే ఒక సర్క్యూట్లో సోర్స్ నుంచి లోడ్కి మాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ని మనం పంపించాలి. సో పంపేయడానికి కండిషన్ ఏంటి అనేది ఇది మనం తర్వాత చదువుకుందాం. వాట్ ఈస్ ద కండిషన్ టు ట్రాన్స్ఫర్ పవర్ మాక్సిమం ఫ్రమ్ సోర్స్ టు లోడ్. అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి మాక్సిమం పవర్ పంపించాలంటే ఏ కండిషన్లో పంపించగలుగుతాం అనేది కండిషన్ డెరివేషన్. ఆ డెరివేషన్ ఎప్పుడు చేసుకుందామంటే ఫస్ట్ థియరం స్టేట్మెంట్ చూసిన తర్వాత ఈ స్టేట్మెంట్లోని కాన్సెప్ట్ తీసుకొని మనం కండిషన్ డెవలప్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ దట్ we see the statement. So what is statement? Maximum power transfer theorem statement ఏం చెప్తున్నావు, in a DC network or circuit. మనం DC చదువుకున్నాం కాబట్టి DC network for maximum power to be transferred from source to load. ఒక DC నెట్వర్క్ లో maximum power to be transferred from source to load కావాలనుకుంటే the load resistance must be equal. The load resistance must be equal to the source or network resistance. Source or network resistance. So ఏమంటే ఒక DC నెట్వర్క్ లో కనుక మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఎక్కడికి సోర్స్ నుంచి లోడ్కి మాక్సిమం ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకున్నప్పుడు అది ఎట్లుండాలంట అంటే ద లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే మనం లోడ్ అనుకుంటున్నామో అంటే లోడ్ ఇస్ నథింగ్ బట్ వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్ లోడే ఒక లైట్ లోడే ఎనీథింగ్ వి కెన్ కాల్ యాస్ ఎ లోడ్. దాని రెసిస్టెన్స్ రిక్వైర్ చేస్తాం. అంటే రిఫర్ చేసినప్పుడు ఆ లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండాలి అంటే ద లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ది ఆ సర్క్యూట్ లోని ఇంటర్నల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. అంటే సోర్స్ రెసిస్టెన్స్ లోడ్ ఎంత రెసిస్టెన్స్ అయితే పెడుతున్నామో సోర్స్ లో కూడా అంతే రెసిస్టెన్స్ ఉండాలి. మస్ట్ బి ఈక్వల్, కంపల్సరీ అంతే రెసిస్టెన్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంది. అది ఎట్లా అంటే వ్యూడ్ ఫ్రమ్ ది అవుట్పుట్ టెర్మినల్స్ ఆఫ్ ది నెట్వర్క్. సోర్స్ రెసిస్టెన్స్ అనేది అవుట్పుట్ టెర్మినల్ నుంచి చూసినప్పుడు అవుట్పుట్ దగ్గరికి నుంచి అంటే మన సోర్స్ రెసిస్టెన్స్ నథింగ్ బట్ లోడ్ రెసిస్టెన్స్ సేమ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ వస్తుందో అదే సోర్స్ రెసిస్టెన్స్. సో మనకి అక్కడ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఆ పాయింట్ని ఆ
ఈక్వల్ రెసిస్టెన్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే అంటే నెట్వర్క్ అన్నప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉంటాయి, వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కాకపోతే మనము ఇదివరకు థెవెనిన్స్ లో చేసినట్టు నార్టన్స్ లో చేసినట్టు ఎక్కడైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ బ్రాంచ్ దగ్గర అదే అవుట్పుట్ అవుతుంది, ఆ టర్మినల్ దగ్గర చూసినప్పుడు ఆ కంప్లీట్ ఈక్వల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ద లో రెసిస్టెన్స్ వాల్యూ రావాలి అంట. సో అప్పుడు ఏంటంటే అవుట్పుట్ టర్మినల్స్ ఆఫ్ నెట్వర్క్ విత్ ఆల్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ బై ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. సేమ్ అన్ని వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ తోటి రీప్లేస్ చేయాలి. సింపుల్ గా ఏం చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ వన్ సర్క్యూట్, ఇంకా వోల్టేజ్ సోర్స్ ఉంది అండ్ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇంకొక రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక రెసిస్టర్. సో దిస్ ఇస్ ద A and B is the load resistance value అంటారు. and we have to calculate the maximum power in this circuit. ఈ సర్క్యూట్ లో maximum power ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ సర్క్యూట్ నుంచి ఈక్వల్ సర్క్యూట్ మనకి ఏం డ్రా చేసుకోవాలంటే మన ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ V in series with the source resistance and connected by a load resistance RL source resistance RI and V. దీనికి ఫార్ములా రాస్తాం, ఆ ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో ఏమంటే ఇది ఎందుకు అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ ఈ సర్క్యూట్ లో AB గా లోడ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ A and B టెర్మినల్ చూసినప్పుడు అంటే ఇక్కడ నిలబడి ఈ A and B టెర్మినల్ నుంచి నేను చూసినప్పుడు ఇది రిమూవ్ చేస్తా, రిమూవ్ చేసినప్పుడు ఈ కంప్లీట్ సర్క్యూట్ లో ఈ రెసిస్టెన్స్ ఇది ఏమైతే వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ అయిపోతుంది, ఉంటే ఇంటర్ రెసిస్టెన్స్ ఏమో షార్ట్ అయిపోతుంది. అయినా చూసినప్పుడు ఈ కంప్లీట్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చేది RI. ఈ RI అనేది ఈక్వల్ టు మనం రిమూవ్ చేసిన RL కి సమానం ఉండాలంట. అట్లా ఉన్నప్పుడు మాత్రమే నీకు పవర్ ట్రాన్స్ఫర్ అనేది అవైలబుల్, అది పాసిబుల్ అవుతుంది. అప్పుడు మనం ఎందుకంటే ఏమంటారు, ఫ్రమ్ సోర్స్ టు లోడ్ ద లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద సోర్స్ రెసిస్టెన్స్ viewed from the output terminals. ఎప్పుడు పాసిబుల్ అవుతుందయ్యా మాక్సిమం పవర్ ఒక సర్క్యూట్ ట్రాన్స్ఫర్ చేయడానికంటే మనం ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ అనుకుంటామో ఆ లోడ్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ మొత్తం రెసిస్టెన్స్ తోటి సమానం కావాలి. ఆ సోర్స్ రెసిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే ఏం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎక్కడైతే మనం లోడ్ అనుకుంటామో అక్కడి నుంచి ఆ లోడ్ రెసిస్టెన్స్ తీసి పక్కన పెట్టి ఆ నుంచి మనం చూసినప్పుడు ఆ కంప్లీట్ సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్సే మన సోర్స్ రెసిస్టెన్స్ అన్న ప్రాబ్లం చేసినప్పుడు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ ఏంటి అంటే ఇదే కండిషన్ ఏంటి, ఇన్వైఫిడ్ కండిషన్. ఏంటి కండిషన్, లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ది సోర్స్ అండ్ నెట్వర్క్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ అ కండిషన్. అంటే RI is equals to RL. ఈ సర్క్యూట్ లో కండిషన్ చెప్తాను. ఈ సర్క్యూట్ ఏంటి, RI అంటే సోర్స్ రెసిస్టెన్స్, RL అంటే లోడ్ రెసిస్టెన్స్, V అంటే సోర్స్ వోల్టేజ్ అంటాము. సోర్స్ వోల్టేజ్ అంటే ఇక్కడ ఏంటంటే అది క్వశ్చన్ ఇచ్చిన వోల్టేజ్ కాదు, సోర్స్ వోల్టేజ్ అంటే ఇక్కడ ఈక్వలెంట్ వోల్టేజ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ని మనం ఎక్కడైతే లోడ్ ఉందో అక్కడ క్యాలిక్యులేషన్ వోల్టేజ్ ని మనము సోర్స్ వోల్టేజ్ అంటాము. V is equals to సోర్స్ వోల్టేజ్. సోర్స్ వోల్టేజ్ అంటే ఏం చెప్తున్నా మళ్ళీ అండి, ఎక్కడైతే మనం లోడ్ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ క్యాలిక్యులేట్ చేసే వోల్టేజ్ అని సింపుల్ ఎప్పుడంటే థెవెనిన్స్ వోల్టేజ్ అనొచ్చు. దీన్ని మనం ఏమొచ్చు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇది థెవెనిన్స్ వోల్టేజ్. థెవెనిన్స్ వోల్టేజ్ థెవెనిన్స్ వోల్టేజ్ అని అనుకోవచ్చు. అండ్ RL అంటే లోడ్ రెసిస్టెన్స్, RI అంటే సోర్స్ రెసిస్టెన్స్. అదే థెవెనిన్స్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు, లేకపోతే నార్టన్స్ రెసిస్టెన్స్ అని అనొచ్చు. ఎనీ రెసిస్టెన్స్ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్. లోడ్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఫైండ్ చేసే రెసిస్టెన్సే సోర్స్ రెసిస్టెన్స్. సో దీని కండిషన్ చేద్దాం. కండిషన్ ఏం చెప్పిందో RI is equals to RL అవుతుందా కాదా పవర్ ట్రాన్స్ఫర్ అంటే కండిషన్ డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ తీసుకున్నాం, ఈ సర్క్యూట్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కావాలి, మాక్సిమం పవర్ ఎక్కడ లోడ్ కావాలి, RL దగ్గర కరెంట్ ఏమవుతుంది, RL దగ్గర కరెంట్ IL కరెంట్, RL దగ్గర కరెంట్ IL కరెంట్ అవుతుంది. మనకి పవర్ కి ఫార్ములా ఏంటి, పవర్ P is equals to I square R. VI అనొచ్చు లేదా I square R అనొచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది కాబట్టి కన్స్యూమబుల్ పవర్ తీసుకుంటాము. దాన్ని మనం పవర్ లాస్ అంటున్నాం యాక్చువల్లీ పవర్ అంటే దాన్ని మనం I square R తో రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్లీ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు I square R. ఈ I square R ఫార్ములా తోటి నేను డిరైవ్ చేస్తాను. P max మాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్స్ టు
I square అనేది IL square into RL. R ప్లస్ RL నోట్ దగ్గర తీసుకున్నాం కాబట్టి IL square RL. మరి IL కి ఫార్ములా ఏంటి? ఇది ఈక్వేషన్ 1 అంటే. సో IL ఫార్ములా ఏంటి? IL is equal to V by ఈ సర్కిల్ లో IL is equal to RL రెండు సిరీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది మాక్సిమం మినిమం దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటుంది వేరియబుల్ రిలేషన్ కాబట్టి. సో ఇది ఇక్కడ పెడితే మాక్సిమం, ఇక్కడ పెడితే మినిమం, ఇక్కడ పెడితే మాక్సిమం. సో అట్లా మనం యాడ్ చేస్తున్నాం. సో RL V by రెండు సిరీస్ కూడా యాడ్ చేస్తాం. V by RL plus RL. సో ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? Pmax is equal to IL square అంటే మనం V by RI plus RL whole square. IL ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. IL ప్లస్ లో IL వాల్యూ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ R. దీన్ని ఎలా చేస్తే వస్తుంది? V square by RI plus RL whole square into R. అవునా? దీన్ని ఇంకా సింపుల్ గా రాసుకోవచ్చు అంటే P is equal to Pmax is equal to V square RL by RI plus RL. RI plus RL ని మొత్తం ఈక్వేషన్ అలా పైన తీసుకెళ్తే ఏమవుతుంది? RI plus RL టు ద పవర్ ఏమవుతుంది? -2 అవుతుంది. అంతే కదా? -2. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ లో మాక్సిమం పవర్ రావడానికి మాక్సిమం పవర్ రావడానికి ఏం చేస్తున్నానంటే నేను ఈ పవర్ ని విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ RL తోటి డెరైవ్ చేస్తుంది. డెరివేషన్ అప్లై చేస్తుంది. డెరివేషన్ అప్లై చేస్తాం. ఏమొస్తుంది? dP max by DRL అనుకుంటాం. సో సమ్ ఫేమస్ ఈక్వేషన్ మొత్తానికి d by dRL of d square కాన్స్టెంట్ కాబట్టి ముందుకు వచ్చేది. d square RL of RL into RL plus RL to the power of -2. సో ఇది is equal to 0 కదా? ఇది is equal to v square కాన్స్టెంట్ కాబట్టి రాస్తాం. d by dRL of ఇది ఎట్లా ఫార్ములా అంటే d by dx of uv ఉంది. దాని ఫార్ములా ఏంటి? uv dash plus vu dash. సో ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? v స్క్వేర్ కాన్స్టెంట్ అట్లా రాసి దీనికి మాత్రమే రాసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఇది u ఇది v. సో u ఆర్జిన్స్ ఉంటుంది RL into v ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసి ఏంటంటే d by dx of x to the power of n is equal to ఫార్ములా ఏంటి? n into x to the power of n minus 1 కదా? ఇది డెరివేషన్ వచ్చే ఫార్ములా. సో దీన్ని ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది? RL into v కి మాత్రం డెరివేషన్ చేస్తున్నాం. d by d of x కూడా RL డెరివేషన్ చేసినప్పుడు -2 ఇది మన 2 అయితే n ఉంటే ఇది సింపుల్ ఈ ఫార్ములా లేకుండా 2 into uv కదా? 2 into RI plus RL to the power of -2 -1 n minus 1 కదా? -2 -1 plus vu dash v ఏముంది మన RI plus RL into ఇక్కడ -2 into d by d of RL. సేమ్ దానికి చేస్తే వస్తే 1 వస్తుంది. కాన్స్టెంట్ చేస్తే 1 వస్తుంది. d by dRL of RL is equal to 1. అంటే d by dx of x is 1. సో కాబట్టి 1. సో ఇది. సో దీన్ని సింప్లిఫై గా రాసుకుంటే v స్క్వేర్ into 2RL by RI plus RL to the power of -3. -2 -1 -3. ఇప్పుడు లాస్ట్ రాసుకుంటే by 3 రాసుకోవచ్చు. ప్లస్ 1 by RI plus RL whole square. లాస్ట్ రాసేయచ్చు. సో ఇప్పుడు దీని కామన్ గా నేను by 3 తీసుకుంటాను. కామన్ గా by 3 తీసుకుంటాను. by 3 తీసుకుంటే ఏమొస్తుంది? v స్క్వేర్ into
2RL first కింద RI plus RL cube లాస్ట్ క్యూబ్ మీద దీంట్లో 2RL వస్తుంది ప్లస్ ఇంకా 1 టర్మ్ తక్కువ ఉంది కాబట్టి RI plus RL వస్తుంది ఓకేనా సో ఇది మనం రాసుకుంటాం సో నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈక్వేషన్ స్టేట్మెంట్ ఒకటి డ్రాప్ చేసి మిగతా డెరివేషన్ నేను సింప్లిఫై చేస్తాను ఐ విల్ గివ్ యూ 1 minute సో ఓన్లీ స్టేట్మెంట్ డ్రాప్ చేసి మిగతా డెరివేట్ చేస్తాం చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ మైనస్ 2 ఇంకా మైనస్ 2 కదా యాక్చువల్గా మైనస్ 2 తీసుకుంటాం ఈ మైనస్ 2 వాడాలి ఇది మైనస్ 2 వాడాలి ఓకేనా సో మొత్తం ఈక్వేషన్ ఏమొస్తుంది b స్క్వేర్ ఇంటూ minus 2RL plus minus 2RL plus RI plus RL by RI plus RL cube is equal to 0. ఎందుకంటే is equal to 0 తీసుకున్నాం కదా is equal to 0. సో ఇప్పుడు ఈ RI plus RL is equal to ఆర్డర్ పంపిస్తాను 0 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 0 అయ్యి సో అప్పుడు ఏమొస్తుంది ఈ v స్క్వేర్ కూడా v స్క్వేర్ అంటే పంపించాలి ఫస్ట్ v స్క్వేర్ ఆఫ్ మైనస్ 2RL plus RI plus RL is equal to 0 సో v కూడా అంటే అది 0 అవుతుంది మైనస్ 2RL plus RI plus RL is equal to 0 then v square by 0 plus something చేస్తే 0 సో minus 2RL plus 2RL పోతే ఎంత మిగులుతుంది ఒక RL మిగులుతుంది అంటే ఏంటప్పుడు సో minus 2RL plus RL అప్పుడు ఏమొస్తుంది RI minus RL plus RI is equal to 0 then RI is equal to RL వచ్చిందా కండిషన్ RI is equal to RL వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా మాక్సిమం పవర్కి ఫార్ములా రాసినా మాక్సిమం పవర్కి ఏ ఫార్ములా రాసినా Pmax is equal to v square by RI plus RL whole square into RL రాసిన కదా ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూని RI వాల్యూని RL ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే ఏమొస్తుంది Pmax is equal to v square RL by RI plus RL plus RL whole square that is equal to v square RL by 2RL whole square that is equal to v square RL by 4RL square की RL cancel అయితే is equal to v square by 4RL so maximum power की formula ఏది ఒక సర్క్యూట్ లో maximum power కావాలంటే the formula was v square by 4R8 ఇక్కడ V అంటే ఏంది సోర్స్ వోల్టేజ్ R అంటే లోడ్ రెసిస్టెన్స్ ఆర్ సోర్స్ రెసిస్టెన్స్ ఫ్రెండ్ దిస్ ఇస్ ద కండిషన్ ఏంటి కండిషన్ ఇది సోర్స్ దీంట్లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఉన్న నెట్వర్క్ ని మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత మనము ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేసుకోవాలి ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేది థెవెనిన్స్ వోల్టేజ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ అంటే ఇది ఏంటంటే సింపుల్ చెప్పాలంటే థెవెనిన్స్ కి ఎక్స్టెన్షన్ థెవెనిన్స్ లో మనం ఓన్లీ కరెంట్ వరకే కండక్షన్ చేస్తాం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ వచ్చిన థెవెనిన్స్ వస్తాయి మనకు థెవెనిన్స్ లో వచ్చిన ఈక్వివలెంట్ సర్క్యూట్ లో మాక్సిమం పవర్ ని ఫైండ్ చేయడానికి యూజ్ చేసే థీరం సో మొత్తం థెవెనిన్స్ ప్రకారము ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ వోల్టేజ్ రెండు థెవెనిన్స్ రెసిస్టెన్స్ థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ చేసిన తర్వాత డ్రా చేసుకునే సర్క్యూట్ ఇది సో దీని మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి కండిషన్ ఏంటంటే RL ఈక్వల్స్ RL కావాలి ఆ
సో కండిషన్ డివైడెడ్ టీఎస్ గా పవర్ తీసుకోవడం మామూలుగా అయితే V I స్క్వేర్ రావాలి. ఇక్కడ మనకి పవర్ అయితే వోల్టేజ్ కావాలి కాబట్టి లోడ్ పవర్ ఈక్వల్స్ PL ఈక్వల్స్ IL స్క్వేర్ ఇంటూ RL. మరి IL అంటే ఏంటంటే టోటల్ వోల్టేజ్ బై RL ప్లస్ RL రాశాను. సో ఇప్పుడు ఈ IL తీసుకెళ్ళి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే V స్క్వేర్ RL బై RL ప్లస్ RL హోల్ స్క్వేర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది మాక్సిమం పవర్ కి నాకు కండిషన్ అవ్వాలంటే ఏం చేసుకుంటే ఈ ఈక్వేషన్ కి నేను డెరివేటివ్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ RL తోటి. డెరివేటివ్ చేస్తే నాకు ఏమవుతుంది, ఇది పైన కలిపేసి -2 అవుతుంది అంతే. రాసేసి డెరివేటివ్ చేసిన u/v మెథడ్ వేసి సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది వాల్యూ RA = RL వచ్చింది. RA = RL వచ్చిన తర్వాత మనకి u/v డెరివేషన్ చేస్తున్నాడు. d/dx అనేది v కండిషన్ పక్కకి తీసుకున్నాను. తీసుకొని ఓన్లీ ఇది u అనుకుంటా, RL అనుకుంటా, RL ప్లస్ RL స్క్వేర్ v అనుకుంటా. మన ఫార్ములా ఏంటంటే d/dx u కి u v డాష్ ప్లస్ v u డాష్. ఇది మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ చాలా సార్లు ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ చాలా సార్లు డెరివేటివ్ లో చూసింది. సో ఇవి ఇస్తే పక్కకి రాసేసిన u అంటే RL అంటే యాక్చువల్ రాసిన v దీని డెరివేటివ్ చేసినప్పుడు x టు ద పవర్ ఆఫ్ n ఉంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో n ఏంటి ఇక్కడ -2 ఇంటూ RL ప్లస్ RL కూడా -2 ప్లస్ -1 ప్లస్ v యాక్చువల్ రాసిన RL ప్లస్ RL ఇంటూ డెరివేటివ్ u డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. RL కి d/dRL ఆఫ్ RL 1. సో 1 రాసిన ఈక్వేషన్ ని v స్క్వేర్ పక్కన రాసుకొని -2 వరకు ఇది -3 అంటే /3 రాసుకోవచ్చుగా, ప్లస్ -2 అంటే /2 రాసిన. రాసి దీనికి LCM తీసి సాల్వ్ చేసుకున్న సర్క్యూట్ ఇట్లా సాల్వ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చింది ఈక్వల్ అవుతుంది. ఇది 0 కి అక్కడ పోతే మైనస్ అయితే 0 అవుతుంది. ఇది v స్క్వేర్ కాన్స్టెంట్ కూడా అవసరం లేదు, లేకపోతే ఇది కూడా 0 అయిపోతుంది. మిగిలింది ఈ ఈక్వేషన్. దీంట్లో సింప్లిఫై -2 అంటే ఒకటి -6 ఈక్వల్ 0 కాబట్టి R ఈక్వల్ 6. సో R ఈక్వల్ R వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో నేను R సబ్స్టిట్యూట్ చేస్తే నాకు Vmax = v²/4RL వచ్చింది. సో ఇది స్టూడెంట్స్ ప్రాబ్లం. థెవెనిన్స్ ఒక సర్క్యూట్ నుంచి మీ మ్యాక్సిమం పవర్ కనుక్కోమంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తారంటే దానికి థెవెనిన్స్ ప్రకారం ఆ సర్క్యూట్ సాల్వ్ చేయండి. చేసి థెవెనిన్స్ వల్ల వచ్చిన ఈక్వివలెంట్ సర్క్యూట్ కి ఈ ఫార్ములా అప్లై చేయండి. దిస్ ఫార్ములా అప్లై చేయండి. థెవెనిన్స్ ఈక్వివలెంట్ వోల్టేజ్ స్క్వేర్ బై 4 ఇంటూ లోడ్ రెసిస్టెన్స్. సింపుల్. లో రెసిస్టెన్స్ అంటే మళ్ళా మీకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అడిగినప్పుడు లో రెసిస్టెన్స్ వాల్యూ ఇవ్వకుండా ఓన్లీ అన్నోన్ వాల్యూ లెక్క క్వశ్చన్ మార్క్ పెడతాడు. అప్పుడు మనము సోర్స్ రెసిస్టెన్స్ కనుక్కుంటాము. అది దీన్ని ఇక్కడ RL ఈక్వల్స్ బండగొట్టు కోసం చెప్తున్నా. V ఈక్వల్స్ VTH, RL ఈక్వల్స్ RTH చేయండి. యూ గెట్ ద వాల్యూ ఆఫ్ Vmax. సో నెక్స్ట్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.